మీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మీ తాతగారి దగ్గర నుంచి మీ నాన్నగారి దగ్గర నుంచి అండ్ మీరు కూడా కంప్లీట్ గా ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్నవాళ్ళు అండ్ మీ తాతగారు స్టేజ్ ఆర్టిస్ట్ స్టేజ్ ప్లేస్ చాలా చేశారు అండ్ మీ నాన్నగారు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అండ్ అలాగే యాక్టర్ కూడా ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఇన్ఛార్జ్ నాన్న. ఓకే, మీ నాన్నగారు మీరు కలిసి ఒక సాంగ్ లోనే ఎక్కడో కనిపిస్తారు, అదేంటది? అంటే కొన్ని డెమోస్ చేసాము. ఓకే, బాగా ఫేమస్ అయిన ఒక వీడియో అయితే ఉంది మీ నాన్నగారిది మీది. అంటే ఊరికే నేను నాన్న ఇద్దరం కలిసి ఇంట్లో చిన్న వీడియో చేసాం, మ్యాడ్ న్యూస్ అని ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. ఓకే ఓకే, అది అప్పట్లో బాగా వైరల్ అయింది బేసిక్. అండ్ దట్టు మీరు జెమినీ సురేష్ గారితో కూడా ఒక అవును వీడియో చేసినట్టు షార్ట్ ఫిలిం లైక్. అంటే న్యూ ఇయర్ సాంగ్ ఒకటి చేసాం. లక్ష్మీ ఉప్పల్ గారు ఉన్నారు కదా రైటర్, అన్నయ్య ప్రొడ్యూస్ చేసిన సాంగ్ అది. సో ఆ సాంగ్ కి డైరెక్షన్, ఎడిటింగ్, యాక్టింగ్ ఇలా ఇవి నేను చేశాను. కొరియోగ్రఫీ వచ్చేసి రవిరాజ్ అని, తను కూడా ఆర్టిస్టే, మంచి కొరియోగ్రాఫర్ కూడా. సో రవి కొరియోగ్రాఫ్ చేశాడు సాంగ్ అది. ఓకే, సో మీరు బేసిక్గా షార్ట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి మూవీస్ లోకి ఎంటర్ అయ్యారు. సో మీకు ఫస్ట్ యాక్టింగ్ పరంగా అలాగా ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్ అయితే ఎడిటర్ గా ఇండస్ట్రీలో తెలుసు. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాకి మీరు ఎడిట్ చేశారు అండ్ కోలా భాస్కర్ గారి వాటికి కూడా అసిస్ట్ చేశాను ఆయన దగ్గర కూడా. అదే, సో చాలా వరకు ప్రోమో ఎడిటర్ అని కూడా విన్నాను నేను. ప్రోమో సెట్ కూడా చేసేవాడిని. ఓకే, సో మీరు అంటే బాగా హిట్ అయిన మూవీ అంటే మీరు ఎడిటింగ్ చేసిన మూవీ కానీ అంటే ఒక పేరు వచ్చినది ఏంటది? అంటే ఏ పరంగా అండి? అంటే నేను చేసిన చాలా సినిమాలు ఎడిటింగ్ లో అయితే చాలా హిట్ సినిమాలే ఉన్నాయి. నా కెరియర్ స్టార్టింగ్ ఫస్ట్ సినిమా శంకర్ దాదా MBBS కి అప్పుడే జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి బన్నీ, బుజ్జిగాడు, రెడీ, అందరివాడు, సో ఇట్లా చాలా సినిమాల లిస్ట్ ఉంది. అదే కొంచెం ఆ లిస్ట్ అంతా చెప్తే మా ఆడియన్స్ 150 సినిమాలు ఆల్మోస్ట్ దగ్గర పనిచేస్తున్నాయండి. అంత లిస్ట్ చెప్పాలంటే మనం 10 రోజులు చేయాలి ఇంటర్వ్యూ. రైట్, సో అంటే ఎడిటర్ గా మంచి పీక్స్ లో ఉన్న టైంలో మీరు ఎందుకు మరి యాక్టింగ్ వైపు టర్న్ అయ్యారు? అంటే కెరియర్ బేసిక్ అక్కడే బాగుంటుంది కదా, మూవీస్ కి రెమ్యునేషన్ అంటే ఎలా వస్తుందో అందరికీ తెలిసిందే. అంటే ఫస్ట్ నుంచి మనకి ఒక గొలవట్ ఉంది యాక్టర్ గారిని. సో కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకోవడమే ఫస్ట్ యాక్టర్ గా రావాలని. బట్ కాకపోతే ఇండస్ట్రీలో నాన్నగారు ఉన్నారు, ఇంకా రిలేటివ్స్ కూడా చాలా మంది ఉన్నారు. పేర్లు వాడుకొని రావడం నాకు ఇష్టం లేదు. సో ఓన్ గా ప్రయత్నాలు చేయాలి అనే ఆలోచనతో టెక్నికల్ ఫీల్డ్ ఏదైనా చూస్ చేసుకుందాం అనుకున్నా. ఫస్ట్ లో గ్రాఫిక్స్ అనుకున్నా. యాక్చువల్గా మన ఆస్తిపాస్తులన్నీ సరిపోవు గ్రాఫిక్స్ నేర్చుకోవడానికి, అలా అని చెప్పని. తర్వాత మా నాన్నగారికి ఏమో నన్ను సౌండ్ ఇంజనీర్ చేయాలని ఇష్టం బాగా. డబ్బింగ్ ఇవన్నీ చేస్తారు కదా, సో సౌండ్ ఇంజనీర్ చేయాలని మా నాన్నగారికి ఇష్టం బాగా. వీళ్ళు తీసుకెళ్ళి సానాయాది రెడ్డి స్టూడియోస్లో నన్ను జాయిన్ చేశారు. 1 month వెళ్ళాను. నాకు కేబుల్స్ పేర్లు కూడా సరిగ్గా గుర్తున్నట్ల, అంటే ఇష్టం లేనిది కదా, సో ఎక్కట్లా అసలు బ్రెయిన్లోకి. తర్వాత ఆలోచించి వన్ ఫైన్ డే ఎడిటింగ్ బాగుంటుంది కదా టెక్నికల్గా. సో ఆల్మోస్ట్ అందరూ అక్కడికి వస్తారు, ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి డైరెక్టర్లు వస్తారు, ప్రొడ్యూసర్లు వస్తారు. వీళ్ళతో పరిచయాలు పెంచుకుంటే మనకు యాక్టింగ్ ఈజీ కదా అని చెప్పి అప్పట్లో వేసిన ఆలోచన అది. పెద్ద ప్లానే. అలా వేసి కెరియర్ స్టార్ట్ చేశాను. మీరు అన్నట్టు ఎడిటింగ్లో పేరు రావడం వల్ల యాక్టింగ్లోకి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయింది నాకు. సో టెక్నీషియన్గా మంచి వాల్యూ ఉంటుంది, యాక్టర్గా వెళ్తే ఫేట్, మీకు ఎప్పుడు క్యారెక్టర్లు పడితే తెలియదు, ఒకవేళ పడినా మీరు ఎంతకాలం సస్టైన్ అవుతారో తెలియదు. ఇవన్నీ చాలా రిస్క్ ఫ్యాక్టర్స్. టెక్నీషియన్గా నీకు ఇప్పుడు ఆల్రెడీ ఒక పేరు ఉంది, నువ్వు లైఫ్ లాంగ్ టెక్నీషియన్గా నీకు వాల్యూ ఉంటుంది, టెక్నీషియన్గానే ఉండు అని చెప్పని చాలామంది డైరెక్టర్స్ నాకు చెప్పి ఇందులోనే ఉంటారా అని చెప్పని బాగా పుష్ చేశారు. మనకేమో అసలు యాక్టింగ్ అని చెప్పని ఎవరికి చెప్పకుండా అప్పుడు నేను ఇండస్ట్రీ సగం వదిలేసి ఇటు షార్ట్ ఫిల్మ్స్లోకి జంప్ అయ్యాను నేను. తర్వాత ప్రోగ్రామ్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో ఆ ప్రాసెస్లోనే మిమ్మల్ని కలిసాను. ఎక్కడున్నావురా సునీల్? నీ వల్లేరా ఇదంతా? సునీల్ బోడపాటి ఏమైపోయాడు పాపం. అసలు నేను ఇంకా మంచి డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను తనైతే. సో థింగ్ వచ్చేసి నెక్స్ట్ మీరు సవారీ సినిమాలు అసలు కోవిడ్ టైంలో పీక్స్ అన్నమాట. సెకండ్ కోవిడ్ టైం అనుకుంటా కదా? లేదండి, ఫస్ట్ కోవిడ్ ముందు రిలీజ్ అయింది సినిమా. ఓకే, అసలు అంటే ఆ మూవీలో మిమ్మల్ని చూసి లిటరలీ ఐ వాజ్ షాక్డ్. అంటే విలనే కదా? కాదు,
కామెడీ క్యారెక్టర్, కామెడీ అంటే ఇండివిజువల్ క్యారెక్టర్ అది. ఇండివిజువల్ క్యారెక్టర్. ఓకే, హీరోయిన్ ని పెళ్లి చేసుకునే క్యారెక్టర్. యాక్చువల్గా అందరికి అది అలాగే అర్థం అవుతుంది, ఎందుకో మనకు అర్థం కాలేదు. హీరోయిన్ పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు యాక్చువల్ గా అది. ఓకే, హీరోయిన్ పెళ్లి వేరే వాళ్ళు. పెళ్లి కొడుకు కదా మీరు? అవును, నా పెళ్లికి నేను యుఎస్ నుంచి వస్తాను అనమాట. ఓకే, పెళ్లి కూతురు ఎవరు? హీరోయినే కదా? కాదండి, ఓకే ఓకే, వేరే ఎవరో అసలు తెలియదు. ఓకే, సో అది అలా క్లాష్ అవుతుంది అనమాట. క్లాష్ అయింది. సో అంటే చెప్పాలంటే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే మేజర్ 6 క్యారెక్టర్స్ లో నాది కూడా ఒక 1 ఆఫ్ ది క్యారెక్టర్, అరుల్ బాబ్డే. ఓకే, మరి మీరు ఎందుకంటే హీరోయిన్ కి హీరోకి సింక్ లేకుండా మీరు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు? యాక్చువల్గా ఏంటంటే డైరెక్టర్ గారు బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్ యాక్చువల్ గా అదే. ఏంటంటే అరుల్ బాబ్డే అనేవాడు ఇక్కడ వాడే యుఎస్ వెళ్ళిపోయి కొన్ని వేషాలు వేస్తా ఉంటాడు అనమాట. అసలు ఇండియన్స్ అంటే నాకు నచ్చదు, ఇలా అంతా కథలు పడుతూ ఉంటాడు ఫుల్ గా. ఇండియాకి వస్తాడు, వచ్చి పెళ్లి చేసుకోవడం కోసం వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత వీడి భారత్ తీసే టైంలో వేరే ఒకరిని కిడ్నాప్ చేయాలి యాక్చువల్లీ. సో హీరోని కిడ్నాప్ చేయాల్సింది, గుర్రం పక్కనే ఉంటాడు అనేది కిడ్నాపర్స్కి ఇచ్చిన క్యూ అనమాట. సో గన్ ఫైర్ అవ్వడం వల్ల అందరూ పారిపోతారు. గుర్రం మీద ఉన్నాడు, నేను కింద పడి లేచి నుంచుంటాను. వాళ్ళ క్యూ ఏదైతే ఉందో గుర్రం పక్కన ఉండేవాడని నన్ను ఎత్తుకెళ్ళిపోతారు డైరెక్ట్ గా. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో వీడు కాదు మనం తీసుకురావాల్సినోడు అని. అప్పటికి అరుల్ బాబ్డేకి ఉండే నోటి దూల వల్ల వీడు డైలాగ్ వేస్తుంటాడు, ఏ యూ బ్లడీ ఇండియన్స్ అనుకుంటా మాట్లాడుతుంటాడు. ఒక 2 డైలాగ్ చెప్తారా మా కోసం? ఎన్నిసార్లు చెప్పాను మీకు నేను ఫెరారీలో వస్తానని, ఈ డాకోటా లాంటి డాంకీని తెచ్చారు, ఇందులో అంతా నేను రాను, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాడికి ఏది చూసినా కూడా ఇక్కడ అంటే చాలా చీప్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో విలన్స్ మీద కూడా వీడు ఇలాగే సెటర్లు వేస్తుంటాడు, ఏ యూ కమ్ హియర్ మ్యాన్, ఎవడరా నువ్వు అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు పక్కన నుంచి. ఈ వేసిన సెటర్ల వల్ల వాళ్ళ ఖాళీ నిజం తెలిసాక కూడా, అరే ఈడు బంగారు బాత్లో ఉన్నాడు రా నా కొడుకు, ఈయన కూర్చోబెట్టేయండి, డబ్బులు వచ్చాక వదిలేద్దాం అని చెప్పని డబ్బుల కోసం ఈయన కూర్చోబెట్టింటారు సినిమా లాస్ట్ వరకు. అంటే అక్కడికి వెళ్ళి షో ఆఫ్ అయితే చేస్తాం, డబ్బులు అయితే ఎలా అండి ఊరికే చంపేస్తాం. బట్ థ్యాంక్స్ టు శ్రీకాంత్. యాక్చువల్ నాకు ఆ క్యారెక్టర్ రావడానికి గల కారణం శ్రీకాంత్ అని అందులో విలన్ క్యారెక్టర్ చేశారు కదా, నన్ను కిడ్నాప్ చేయించే క్యారెక్టర్. శ్రీకాంత్ యాక్చువల్లీ నాకు ముందు పరిచయం లేదు, వెరీ ర్యాండమ్ గా ఫేస్బుక్ లో ఒక మెసేజ్ వచ్చింది, బ్రో ఇలా ఒక సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, మీరు వస్తారా ఆఫీస్కి ఒకసారి అని. షూర్ అండి వస్తాను, ఎక్కడ ఏంటి చెప్పండి అంటే లొకేషన్ పంపిస్తాను రండి అన్నారు. వెళ్ళాను, తీరా చూస్తే బాలనగర్ ఎక్కడో లోపలండి. యూజువలీ ఆఫీస్లో ఎవరు అటు సైడ్ పెట్టరు. డైరెక్టర్ గారు ఏరియాలో ఉంటుంది అదంతా. లేదు అంటే అది సినిమాలో చూసిన లుక్ అది అడుగుతున్నారా మీరు? కాదు, అది వేరు ఇది వేరు కంప్లీట్. సో అంత లోపలికి ఆఫీస్ పెడితే ఇక్కడ ఎవరైనా ఆఫీసులు పెడతారు, ఈ సినిమాలు ఇవన్నీ అయ్యేలాగా ఏం లేవు. బాలనగర్ సైడ్ అంత లోపలికి, బాలనగర్కి లోపలికి ఇంకా లోపలికి అంటే చిన్న చిన్న హౌసెస్ అన్ని చాలా ఉంటాయి లోపలికి. బోయినపల్లి దాటి బాలనగర్ ఆ లోపలికి ఇంకా. అదే వైజీడి మెట్ల సురారం అంటే మనకు అన్ని తెలియవు, మ్యాప్లు పెట్టుకుని వెళ్ళిపోతాడు. సో ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చూసి ఇదేంట్రా ఇక్కడ ఆఫీస్ పెట్టారు, ఇది అయ్యే సినిమాలా లేదులే అనుకొని పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత శ్రీకాంత్ హాయ్ బ్రో నేను మెసేజ్ చేసిన అంటే హాయ్ బ్రో అన్న, డైరెక్టర్ తీసుకెళ్ళి పరిచయం చేశాడు, సీన్ లాగా చెప్పారు, సీన్ లాగా చెప్పి ఇలా ఉంటుంది మీ క్యారెక్టర్ యాక్చువల్గా అని మాట్లాడి, ఆడిషన్ ఏమొద్దు ఎందుకంటే నేను మీది దిస్ బై దట్ గెల్ అని షార్ట్ ఫిల్మ్ చూసా, ఆ షార్ట్ ఫిల్మ్ కాన్ఫ్లిక్ట్స్ లో నుంచి వచ్చింది. సో దిస్ బై దట్ గర్ల్ చూసా నేను, నాకు నచ్చింది, సో క్యారెక్టర్ అయితే ఇది అనుకుంటున్నాం, ఆడిషన్ ఏమక్కర్లేదు జస్ట్ ఫొటోస్ ఇవ్వండి చాలు, ఎక్స్ప్రెషన్స్ 4 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్ రూమ్లోకి తీసుకెళ్ళి ఫొటోస్ తీసుకుంటామంటే బయట కన్వర్జేషన్ జరుగుతుందంట డైరెక్టర్ గారికి శ్రీకాంత్కి ఇద్దరికి. అరే నువ్వు చెప్పినోడికి వీడికి సంబంధం లేనట్టుందిరా, షార్ట్ ఫిల్మ్ చూస్తే వేరేలా ఉన్నాడు, ఇక్కడ బయట చూస్తే సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు ఏం లేదు, చేయగలడా క్యారెక్టర్ ఇది, డైరెక్టర్ పాప ఎన్ని కష్టాలు పడ్డాడు చేయించుకోవడానికి ఎంతో అని వాళ్ళు మాట్లాడుకున్నారంట. ఫోటో షూట్ లోపల ఫొటోస్ తీసుకున్నారు, అయిపోయింది, బయటకు వచ్చాను. రాగానే అసిస్టెంట్ ఫోన్లో ఫొటోస్ సార్ అని చెప్పి ఫొటోస్ చూసి నవ్వడం స్టార్ట్ చేసి, డన్ బ్రో లాక్ మనం ఒక 10 daysలో షూట్ అనుకుంటున్నాము, మీకు 1 weekలో అప్డేట్ చేస్తాను ప్రాపర్ డేట్ అది
అంటే సరే అండి అని చెప్పని మాట్లాడుకొని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి కింద సేమ్ అదే బిల్డింగ్ కింద నుంచి మళ్ళీ నేను నా ఫ్రెండ్ రమేష్ ఇద్దరం నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం. అరే క్యారెక్టర్ చాలా బాగుందిరా, ఇది నిజంగా చేస్తే సినిమా అయిపోయి బయటకు వస్తే చాలా బాగుంటుంది అనుకున్నా. సెట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండింది, డైరెక్టర్ బాగా ఫ్రెండ్లీ. ఇది ఇలా చేద్దాము అని అనుకుంటే ఒకసారి చేసి చూసేద్దాం, బాగుంది అంటే ఓకే, లేదంటే నాకు కరెక్షన్స్ అనిపిస్తే చెప్తానని చెప్పని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు సాహిద్ గారు డైరెక్టరు. సో అట్లా ఆ సినిమా చేశాను. యా మంచి క్యారెక్టర్, మంచి నేమ్ వచ్చింది ఆ సినిమా వల్ల. అయితే కోవిడ్ వల్ల గుర్తుండేదానికంటే మళ్ళీ ఫస్ట్ స్క్రాచ్కి రావాల్సి వచ్చింది. కోవిడ్ రాకపోయింది ఉంటే ఈ పాటి కొంచెం పేరు బాగా గట్టిగా తెలిసి ఉండేదేమో.